హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజైతే 3 గంటలకే లేచానండి. ఈరోజు పరమ ఏకాదశి అండి. మనకి అధిక మాసంలో వచ్చే ఈ ఏకాదశి అండి చాలా పవిత్రమైనది. ఎందుకంటే మళ్ళీ ఇటువంటి రోజు రావటానికి 3 ఏళ్ళు పడుతుందటండి. ఎందుకంటే పెద్దలు చెప్పుకుంటుంటే విని నేను కూడా 3 ఏళ్లకొకసారి వచ్చే ఏకాదశికైతే మనం ప్రత్యేక పూజ అయితే చేయాలి కదండీ! ఏదేమున్నా ఇల్లు, వాకిలి, గడప అన్నీ అలంకరించుకోవటమేనండి ఆడవాళ్ళ పని. పొద్దున్న లేసి ఏముంటదండి ఇవి శుభ్రంగా లేకపోతే ఏ పూజ ఫలించదండి. ప్రతి పూజకి మాత్రం ఇవి మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలండి. చేతనైనంత వరకు లేట్ అయినా పర్వాలేదండి. మీరివన్నీ చేసుకోవాల్సిందే. ఇంకా తులసమ్మను కూడా చక్కగా బొట్లు పెట్టుకొని అలంకరించుకున్నానండి. ఇంకా దీపారాధన వీడియో ఇందులో కలపలేదండి మా వోడెందుకో. ఇలా అయితే చక్కగా నేను తులసమ్మనైతే అందంగా అలంకరించుకున్నానండి. ఆ నామాలు పెట్టంగానే తులసమ్మకు నాకైతే సంతోషం అనిపిస్తదండి. చేత్తో పూజించి చక్కగా పసుపు బొట్లు పెట్టి అలా అలంకరించుకుంటే నాకెందుకో సంతోషమండి. అలా కొద్దిగా మీకు వీడియో పెట్టానండి. ఇది తెల్లవారుజామున తీశానండి ఇలాగా. ఎందుకంటే రాత్రి నేను చీకట్లో తీసినా గూడా సరిగ్గా కనిపించట్లేదండి వీడియో. అందుకనే మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ మనకి పొద్దెక్కేటప్పటికి అప్పుడు కొద్దిగా తీశానండి. అది మాత్రం ఇందులో కలిపామండి. ఈరోజు చిన్న షార్ట్ వీడియో అండి. ఎక్కువ లేదిది. మీరు ఏదన్నా ఉపయోగపడితే మాత్రం తీసుకోండి ఇందులో నుంచి. తప్పకుండా కూడా ఏదైనా మంచి విషయం ఉంటే చెప్తానండి. ఏదైనా నేను చెప్పలేనిది, నాకు తెలియనిది చెప్తే మాత్రం ఏమీ అనుకోకూడదండి. సరోజినికి తెలియదేమో అనుకోండి. అంతే మాత్రం. ఇలా అయితే పొయ్యి పూజ అంతా చేసుకున్నానండి. ఎందుకంటే మనము పొయ్యి శుభ్రంగా చేసుకోవాలి కదండీ! పండగ రోజు మనకి ఏదైనా ఇప్పుడు స్వామివార్లకి ఏదన్నా మనం పాలు కానీ, ఏదన్నా మనం నైవేద్యం తీస్తాం కదా! చేస్తాం కదండీ! పాలైనా తీస్తాం కదండీ పక్కకి. అందుకనే తప్పకుండా కూడా పొయ్యి పూజ చేసే ఉండాలండి. ఈ రోజున మాత్రం తప్పకుండా చేసుకోండి. నాకైతే మాత్రం మా వారు అన్ని పువ్వులు తెచ్చిపెట్టారండి. ఎందుకంటే ఏకాదశికి నాకు తామర పూలు, తులసి దొరికితే పట్టుకురా అయ్యా అని చెప్తే పొద్దున్నే లేచి వెళ్ళాడండి. ఇంక నేను ఇవన్నీ క్లీన్ చేసుకున్నానండి. అంతా కూడా కొద్దిగా లేట్ అయినా పర్లేదు స్వామివార్లని చక్కగా అలంకరించుకోవాలి. ఎందుకంటే బ్రహ్మముహూర్తంలోనే అవ్వదండి ఇదంతా. ఎందుకంటే మొత్తం పనంతా నేను పువ్వులొచ్చేటప్పటికే కొద్దిగా లేట్ అయిందండి మాకు. 6, 6:30 అయింది మా వారొచ్చేసరికి. ఎందుకంటే 6, 6:30 అయినా ఏమీ కాదు నేను చేసుకుంటాను. తులసమ్మ దగ్గర మాత్రం పెట్టుకున్నా అండి త్వరగా. ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో నేనక్కడ పెట్టేస్తానండి తప్పకుండా కూడా. ఎందుకనంటే అదే తొలి పూజండి. అది చేసుకున్న తర్వాత ఇక లోపటికొచ్చి చలిమిడి దీపంకి రెడీ చేసుకుంటున్నానండి. ఇలా మెత్తగా పట్టుకోవాలండి మిక్సీకి. నేను దీపం చేసేది అవన్నీ ఏమీ చూపెట్టలేదండి. కొద్దిగా నేను ఒక 5 నిమిషాలు తీద్దాం ఈ వీడియోని అనుకున్నానండి. ఇలా పిండి కలిపానండి. చక్కగా బెల్లం వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. కొద్దిగా దద్దోజనం చేశాను. శనగలు ఉడకబెట్టానండి. స్వామివార్లకి పంచామృతంతో కొద్దిగా పూజ అయితే మీకు పెట్టానండి. అసలు ఇక్కడ ఏది సరిగ్గా నేను ఏం చేశాను అనేది నేను పూజ చేసుకుందే చెప్పాను కానీ మీకు ఉపయోగపడేది ఏమన్నా ఉంటే తీసుకోండి. తప్పకుండా కూడా ఇలా దీపారాధన చేసి మాత్రం నా పూజనైతే ఈరోజు నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేదే పూజండి. ఎందుకంటే అక్కడక్కడ తీశాను కాబట్టి ఏమీ చెప్పలేనండి. పొద్దున పూటండి హడావుడిగా ఉంటుంది. ఎలాగైనా మగవాళ్ళు బయటికెళ్తారు కదండీ! మా వారు. ఇంకా ఆయనకి టిఫిన్ బాక్స్ తయారు చేయాలి. ఇవన్నీ పనులు ఉంటాయండి. దాంతో పాటు ఈ వీడియో కూడా చేయాలంటే చాలా కష్టమండి. అయినా కూడా కొద్ది కొద్దిగా తీశానండి. ఇటు వంట చేస్తూ, ఇటు చూసుకుంటూ, పూజ చూసుకుంటూ ఉన్నానండి. నిజంగా ఈరోజైతే చాలా ఇబ్బందయిందండి. తెల్లవారుజామున చేసుకుంటే నాకే ఇబ్బందుండదు కానీ, ఈరోజు అటు, ఇటు అన్నీ చూసుకున్నానండి. ఎందుకంటే మా వారు కూడా వెళ్తారు కదండీ! ఆయనకి కూడా క్యారేజ్ కట్టాలి. అందుకే హడావుడిగా కొద్దిగా స్వామివారికి మాత్రం పంచామృతాలతో మంచిగా నేనైతే ఈరోజైతే అభిషేకం చేసుకున్నానండి. నాకంతే చాలండి. ఏకాదశి రోజున స్వామివారికి పంచామృతాలతో చేసుకుంటే నాకు చాలా ఇష్టమండి ఇలా పూజ చేసుకోవటం. అందుకనే నేను నెమ్మదిగా మాత్రం ఈ అభిషేకం అయితే స్వామివారికి చక్కగా చేసుకున్నానండి. ఏదైనా కూడా పూజంతా అయిపోయేసరికి నాకు 8 అయిందండి టైము. మొత్తం పూజంతా అయిపోయేసరికి 8 అయిందండి. ఇంకా 8 అయినా ఏం కాదు. ఎందుకంటే మా వారొచ్చేటప్పటికి నేనంతా ప్రిపేర్ చేసి ఉంచానండి. అందుకని ఆయన రాంగానే ఇంకా పువ్వులు నాకైతే రకరకాల పువ్వులొచ్చాయండి. ఈరోజు తామర పూలైతే స్వామివారు అనుకున్నారేమో నాకు దొరికాయండి. ఎందుకంటే సరోజినికిద్దాం ఈరోజు పూలని నేను అనుకున్నానండి మా వారెళ్తే ఒక్కొక్క రోజు దొరుకుతాయి, ఒక్కొక్క రోజు దొరకవండి. ఏది ఏమైనా కూడా దొరికితే పట్టుకురా అయ్యా అంటే తులసి మాత్రం కొంచెమే దొరికిందమ్మా, లేదు అనని చెప్పారండి. అయితే ఇంకా అక్కడికి ఆ 2 రెమ్మలే ఇచ్చిందంటండి ఆవిడి. ఆ 2 రెమ్మలే ఉందమ్మా, లేదు అంతా అమ్ముడుపోయింది అనేటప్పటికి ఆ 2 రెమ్మలే ఊరికనే ఇచ్చిందటండి. అదే చాలు నాకు. ఆ 2 కాడలే నాకెంత అందంగా కనపడ్డాయండి ఈరోజు స్వామివారి దగ్గర. నాకంతే చాలండి. నేనన్నీ
పంచామృతాలతోటి చేశానండి. పసుపు, కుంకుమ, గంధము అన్నిటితో పంచామృతాలు మనము స్వామివారికి క్లీన్ చేసిన తర్వాత చక్కగా మనము మొత్తము అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మనం వా గంగాజలం పోసేసి స్వామివారికి గంగాజలంలో తప్పకుండా కూడా పచ్చకర్పూరం వేయండి. మర్చిపోయాను చెప్పడం. పచ్చకర్పూరం మాత్రం తప్పకుండా వేయండి. నేను వేసేది చూపించలేదండి అన్నీ కూడా. మీరు పచ్చకర్పూరం ఎంత వాడితే స్వామివారికి అంత మంచిదండి. సుగంధ పరిమళాలు కొద్దిగా జవ్వాది కూడా వేయాలండి. అది వేస్తే స్వామివారికి పరిమళంగా ఉంటుంది. తప్పకుండా కూడా అవన్నీ కలపండి. స్వామివారికి తర్వాత మనం అభిషేకం అంతా చేసిన తర్వాత పచ్చకర్పూరమును, జవ్వాది కలిపిన గంగాజలంతో మీరు అభిషేకం చేసి స్వామివారిని మెత్తగా తూడ్చి ఆ తర్వాత బొట్లవి పెట్టుకోండి. అలాగే చేస్తానండి ప్రతిరోజు కూడా. ఎందుకనంటే స్వామివారంటే నాకు పంచ ప్రాణాలతో సమానమండి. ఏది ఏమైనా కూడా స్వామివారికి అభిషేకం అనేటప్పటికి నాకు చాలా ఇష్టమైన టైం అండి ఇది. స్వామివారికి అందులో నేను నైవేద్యాలు కూడా చేసుకున్నానండి. ఎందుకంటే మా వారొచ్చేలోపు కొన్ని కొన్ని ప్రిపేర్ చేసుకున్నానండి. అందుకనే ఈ పూజకి ఇంత త్వరగా చేసుకోగలిగానండి. ఎందుకంటే లైట్ తీసేసి నేను మీకెందుకు చూపెడతానంటే ఇలా లైట్ తీసేస్తేనే స్వామివారిని చూస్తే నాకు తృప్తిగా కలుగుతుందండి. తృప్తి కలుగుతుంది. అందులోనూ ఈ 33 ఒత్తుల దీపం నేతి దీపం పెట్టానండి స్వామివారి దగ్గర. పెట్టాను కాబట్టి ఇంకిది ఎక్కువగా వెలుగుతుందేమో, లైటు ఎక్కువవుతుందేమో అని చెప్పి స్వామివారి దగ్గర లైట్ తీసేసి మీకీ దీపం వెలిగించేది చూపిస్తున్నా అండి. చిన్నది చలిమిడి దీపం చిన్నది చేశానండి. అది స్వామివారికి నైవేద్యంగా పెట్టి మనం ప్రసాదంగా తీసుకోవాలండి. ఇల్లిపాది కూడా మనం ఇంట్లో పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా ఎవరికైనా కూడా పంచిపెట్టొచ్చండి. ఇస్తే కూడా మంచిదండి. ఎందుకనంటే మనం ఇంట్లో వాళ్ళం ఫస్ట్ తీసుకోవాలండి. ఇలా నేను చేసుకొని పంచహారతి ఇచ్చుకున్నా అండి చక్కగా కూడా. ఆ ఒత్తులకు రాశానండి పచ్చకర్పూరము. ఇలా నేను ఈ దీపాన్నయితే నేను ఈ ఏకాదశి రోజున వెలిగించుకుంటే చాలా మంచిదండి. మీరు ఈ 5 రోజులు చక్కగా ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య వరకు ఈ 5 రోజులు పూజలు పొద్దున కానీ, సాయంత్రం కానీ మీకెలా వీలైతే అలా పిండి దీపారాధన పెట్టి చక్కగా దండం పెట్టుకోండి. ఈ అధిక మాసంలో మీరు నెలంతా చేయంది ఇప్పుడు చేసినట్టు దక్కుతుందండి. తప్పకుండా కూడా పిండి దీపం గుళ్ళో పెడితే ఏం బాధ లేదండి. అక్కడ మనం తినవలసిన అవసరం లేదు. అది గుడి కాబట్టి మనకి ఎటువంటి దోషం ఉండదండి. నేను ఆ విషయం చెప్పలేదు మీకు. గుళ్ళో ఎలాగైనా పొడి దీపమే పెడతారండి. లేదంటే చలిమిడి దీపం తీసుకెళ్ళి కూడా పెడతారండి. అక్కడ తినవలసిన పని లేదు. అది స్వామివారికి అక్కడ పెట్టేసొస్తాము. వాళ్ళు అంతా దగ్గరికి తీసి పక్కకు పెడతారండి. అదేం పర్వాలేదు. ఇంట్లో పెట్టింది మాత్రం తప్పకుండా మీరు తినటానికి ట్రై చేయండి. గుళ్ళో పెట్టింది కూడా మనం తినటానికి ట్రై చేస్తాం కానీ అక్కడెక్కట్లో వీలవుతుందండి. వీలవ్వదు కదా! అందుకే అక్కడ పొడి దీపం పెట్టేయండి మీరు. ఎన్ని దీపాల అలంకరణ స్వామికి ఎన్ని దీపాలైనా పెట్టండి గుళ్ళో. ఇక్కడ కూడా మీరు 9 కానీ, 5 కానీ ఎన్నైనా పెట్టండి. కాపోతే చలిమిడి అందరూ తినరు కదండీ! కొద్దిగంత పెట్టుకొని త్వరగా ఇలా అయిపోవాలని నేను ఇలా పూజనైతే బ్రహ్మాండంగా చేసుకున్నా అండి. నా పూజ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదండి. కొద్దిగా మీకు ఈ ఫుల్ వీడియో చేసి కొంచెం అంత పెట్టానండి. నాకు వీలైనంత పెట్టానండి. స్వామివారికి మన కోరికలన్నీ చెప్పుకోవాలండి. చెప్పుకొని ఎంత అందంగా ఉన్నారు చూడండి స్వామివారు తామరాకుల్లో. ఈ తామర పువ్వుల్లో లక్ష్మీదేవి స్వామివారు ఈరోజైతే చాలా అందంగా కనపడుతున్నారండి. ఇలా నేను కొంచెం వాటర్ పోసానండి అక్షయ పాత్రలో. కొంచెం తామర పూలు మంచిగా ఉంటాయనని చెప్పి అలా పెట్టానండి. స్వామివారు మీకు నచ్చినట్టయితే, నా పూజ నచ్చినట్టయితే ఒక లైక్, షేరు, కామెంట్ చేయండి. థాంక్ యూ ఈ వీడియో వాచ్ చేసినందుకు.